హాయ్ అండి, ఇవాళ ముల్లంగి పచ్చడి నేర్చుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి పెద్దదండి, ఇలా చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు చిన్నవి, ఇలా ఇవి కూడా తరిగి పెట్టుకోవాలి. తగినంత సాల్టు, పోపు సామాను, పసుపు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి 4, కరివేపాకు, చింతపండు 2 రెబ్బలు, ఇంగువ, చిన్న బెల్లం ముక్క టేస్ట్కి, కొత్తిమీర గార్నిష్కి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఒక 6 చెంచాలు నూనె వేసుకుందామండి, పచ్చడి కదా కొంచెం. చాలా బాగుంటుందండి ముల్లంగి పచ్చడి, మంచిది తిన్న. ఈ ఫస్ట్ శనగపప్పు, పోపు సామాన్ వేసుకుందాము. పసుపు వేసానండి, శనగపప్పు, మినపప్పు ఒక 1.5. ఇవి వేగాక మిగతా వేసుకుందాం. అంతకుముందు ముల్లంగి కూర చూపించాను, ఇప్పుడు పచ్చడి అండి. కూరలానే పచ్చడి కూడా. ముల్లంగి పచ్చడి అంటే ఎవరు కనుక్కోలేరు, బాగుంటుంది టేస్ట్. స్మెల్ అది రాదు, ముల్లంగి స్మెల్ కొంతమంది పడుతుంది కదా, అది రాదు. ఇవన్నీ వేస్తాం కదా, ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి రాదు. ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్, ఆవాలు, మిరియాలు, జీలకర్ర త్వరగానే వేసే ఆవాలను. అవి చూసారా క్రీమ్ కలర్లోకి వస్తున్నాయి. ఇవ్వండి, ఇలా కలర్లోకి రాగానే ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ కూడా వేసుకున్నాము, కరివేపాకు. ఇది పోపు దీంట్లో తీసేసుకున్నాం, గిన్నెలోకి తీసేసుకున్నాము. కొంచెం నూనె ఉంచుకోవచ్చు, ఎక్కువైపోతుంది. తగ్గింది అనుకుంటే 1 చెంచా వేసుకొని, ఇది ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి ఈ ముక్కలు వేసేస్తుంది. ఇది గోల్డ్ కలర్లోకి రావాలండి, బాగా కలుపుతూ ఉండాలి. క్రీమ్ కలర్ మారాక అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ముల్లంగి ఫ్లేవర్ కొంచెం వేయదాకా వేయించుకుంటే గోల్డ్ కలర్లోకి పచ్చడి కూడా బాగుంటుంది. వేగి ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారా క్రీమ్ కలర్లోకి వచ్చినాయి, వైట్నెస్ పోయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఈ 2 చిన్న ఉల్లిపాయలు అండి, చిన్నగా. ఇవి కూడా చిన్నగా తరుపుకోవాలి. ఈ ఉల్లిపాయ కూడా క్రీమ్ కలర్లోకి రాగానే చింతపండు వేసుకున్నాము. ఉల్లిపాయ త్వరగానే వేయించుకోవాలి, అది కూడా క్రీమ్ కలర్లోకి వస్తుంది. పచ్చివాసన పోవడం కోసం వేయించుకోవాలి. ఎండుమిర్చితో చేస్తున్నాం కాబట్టి ఒక 5-6 రోజులు ఉంటుందండి. అదే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, అది ఉండదు నిల్వ. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాము. రుచికి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోండి. 2 రెబ్బలు చింతపండు, చిన్న బెల్లం, ఇలాగా కలిపేసుకోవాలి. ఈ చల్లారాక మిక్సీకి వేసుకోవాలండి. ఇదిగోండి, ముందు పోపు వేయించుకున్నాం కదా, దాన్ని మిక్సీకి వేసుకున్నాము. ఈ విధంగా 2 సార్లు తిప్పుకొని, ఇప్పుడు ఈ వేయించిన ముక్కలు చల్లారినవి ఎప్పుడు చల్లారాక వేసుకోవాలండి, వేడి వేయద్దు మిక్సీ జార్లో. ఇవన్నీ వేసేసుకుందాం.
కారం అంటేటట్టు కలుపుకోవాలండి. బాగా పేస్ట్లో వేసుకోక్కర్లేదు, కొంచెం ఉంది ముక్క. ఒకసారి తిప్పుదాము, చూసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలండి. మరి పేస్ట్లా ఉంటే బాగుండదు. ఒక్కసారి తిప్పుదాము. చూసారా, ఇది ఇలా తీసేసుకోండి. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని ఈ విధంగా ఉండాలి, మరి పేస్ట్లో ఉండకూడదు. ఇప్పుడు పోపుకి గరిటె పెట్టుకొని, పోపు గరిటె అండి, పోపు కోసమే కాబట్టి 2 చెంచాలు చాలు. 2 చెంచాలు నూనె వేసుకొని, ఇంగు వేసాను కొంచెం లైట్గా. మీడియంలో పెట్టుకోండి, గరిటె మాడుతుంది. పోపుకి జీలకర్ర 1/2 స్పూన్, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. కొంచెం వేగాక పోపు పెట్టుకోవాలండి. బాగుంటుంది పోపు. పైన పోపు పెట్టుకోకపోయినా పర్వాలేదు, పెట్టుకుంటే బాగుంటుంది. పైనుంచి పోపు, ఈ కొత్తిమీర పైనుంచి. ముల్లంగి పచ్చడి బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.